ఏంట్రీ ఈరోజు క్రికెట్ ఆడతాం అనుకుంటే బోరు పడుతుంది. పోయి వీళ్ళైనా పిలిచావా? వీళ్ళు ఇంట్లోనే ఫోన్ చూసుకుంటే ఫీఫీఎల్ ఆడుతూ ఉంటారు. ఈ ఆడొచ్చు చూసినా బాల్ లేపోరా పగ కొట్టింది కొట్టది కొండరా డబ్బులు మన ఆ రోజైతే బల జరిగింది లేరా? ఏమైందా? ముళ్ళు గుచ్చుకునిందా? ఒళ్ళు ఒకసారి అది చూడు. ఏంట్రా అది? రే మామ ఏంట్రా ఇది? నీ కళ్ళని కాగలి ఎత్తుకోమనేరా? లేడు. లేకపోతే అది బుక్ కాదురా. నిన్ను అడగడం నాదిరా బుద్ధి తక్కువ. ఆ బుక్ అని నాకు తెలుసురా. అది బుక్ అని తెలుసుకుని నన్ను ఎందుకు అడిగినారు ఆడింగ్ సుబ్బక్క? రే నేను అడిగింది అది బుక్కా కాదా అని కాదురా. అది దేనికి సంబంధించిన బుక్ రా అనిరా బేకార్. నా బ్యాగ్ ఉన్న బుక్ లో నాకు తెలియదు, మళ్ళీ ఆ బుక్ నాకేం తెలుసురా? వాడి గురించి తెలిసిందే కదరా, వదిలే. లేకపోతే ఏం రోడ్డు చేయి ముసుకో ముక్కుదే. ఉండరా తీసుకుంటా. ఏంద్రా మబ్బులన్నీ ఒకసారిగా నల్లగా అయిపోయినాయా? వర్షం వస్తుందేమోరా, నీకు అవసరమా? ఏంట్రా ఇదేదో దైం బుక్ లాగా ఉంది, పడేసి పదాం పారా. ఇంకేం తెలియదు. బుక్ ఓపెన్ కావట్లేదా? ఈ బుక్ ఓపెన్ కాలేదని నీకు తెలుసు? అన్నీ తెలుసు. ఈ బుక్ గురించి అన్నీ నీకు తెలిస్తే ఈ బుక్ని ఎలా ఓపెన్ చేయాలో నీకు తెలుసు కదా. రండి చూపిస్తా. ఇదే ఆ ఇల్లు, లోపలికి వెళ్ళండి. లోపలికి రండి. పుస్తకం ఎక్కడుంది? మేము బుక్ తెచ్చామని నీకెలా తెలుసు? అంతా తెలుసు, నేను మీకోసమే ఎదురు చూస్తున్నా. ఆ పుస్తకం ఎక్కడుంది? ఇదే ఆ బుక్. ఇంతకీ ఈ బుక్ దేనికి సంబంధించింది? పుస్తకం సాధారణమైనది కాదు, ఒక అద్భుతం. కానీ ఇది విన్నవారికి, చదివిన వారికి నరకం. మొదటిగా ఈ పుస్తకాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారే ఈ కార్యానికి కార్యదర్శులు. వారితో పాటు ఈ పుస్తకం కోసం తెలిసిన వాళ్ళందరికీ ప్రమాదమే. ప్రాణాలు కూడా చచ్చిపోతారంట. అవసరమారా? రే నీకేం తెలియదు, గొమ్మన్రా. అన్వేషణ మొదటి అధ్యాయనం 1869. ఈ పుస్తకం కోసం తెలుసుకునే ముందు ఈ పుస్తకం ఎవరిదో చెప్తాను వినండి. బేతాళపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు బేతాళుడు. ధర్మం తప్పని మనిషి. తన ప్రజలను కన్న బిడ్డలలా చూసుకునేవాడు. తన రాజ్యం మీద ఎవరి కన్ను పడ్డా వారి తలలు తెగిపడి నేలను తాకే. అతనిని చూస్తే శత్రువులకు వాళ్ళ చావును చూసినట్టు అనిపించేది. బేతాళునికి ధన ఆశ ఎక్కువగా ఉండేది. అటువంటి బేతాళుడు ఈ పుస్తకానికి సర్వాధికారి. అటువంటి ధర్మాత్ముడైన బేతాళుడు కూడా ఒక తప్పు చేశాడు. తన గూఢాచారులు చెప్పిన ఒక తప్పుడు సమాచారాన్ని నమ్మి
నిజం తెలియక ఒక బ్రాహ్మణ ఋషిని బేతాళపురంలో ఉన్న అంధకారి అనే గృహంలో చంపేశాడు. అప్పుడు అతని భార్య అయిన చింతామణి కోపంతో ఒక శాపం పెడుతుంది. నువ్వు నిజం తెలుసుకోకుండా నా భర్త ప్రాణాలు తీశావు. నువ్వు బ్రతికి ఉన్నా చచ్చి ఆత్మగా మారిన ఈ అంధకారి గృహంలోనే జీవితాంతం బందీగా ఉండాలని శాపం పెడుతుంది. బేతాళుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పడతాడు. అది చూసి ఆ ఋషి భార్య, నీకు శాప విమోచన అవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి ఏమిటంటే, భార్య పెట్టిన నిబంధనలను దాటి ఆ రాజు చేతికి అతని ఉంగరాన్ని తొడిగితేనే బేతాళుడు శాప విమోచన అవుతుంది. సరే బామ్మ, కాబట్టి ఆడ ఒక కీ ఉంటారంటివే, అది ఎలా దొరుకుతుంది మాకు? అమ్మా, నీ చెయ్యిలా ఇవ్వు. ఓడి అమ్మ, అచ్చం మూవీస్ లో చూసినట్టుగానే ఉంది. ఇక మీ ప్రయాణం మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, అడుగడుగున ప్రమాదాలు, ప్రశ్నలు ఉంటాయి. ఆచితూచి అడుగు